guys, welcome to Suresh Chanam YouTube channel. సో ఇప్పుడు నేనైతే మనకి ఇక్కడ లిస్ట్లో ఉన్న ఒక థియేట్రికల్ మూవీస్ అయితే చెప్తాను. సో అండ్ ఓటీటీ కూడా ఉన్నాయి, అవి చెప్తాను. సో కొన్ని అయితే ఇప్పుడు చెప్తాను, కొన్ని కాదు, అంతా చెప్పేస్తాను. అండ్ వేరే వీడియో ఓటీటీకి పోస్ట్ చేస్తాను ఇప్పుడే. సో ఫస్ట్ మనం థియేట్రికల్ మూవీకి వెళ్ళిపోతే ఈ మంత్లో మనకి ఫస్ట్ వచ్చేది మనకి బాగీ 4 అయితే ఉంది. దీనికి మనకి బుక్ మై షోలో నేను ఫోన్ చెప్తున్నాను, ఎందుకంటే మనకి అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పాలి నేను, దానివల్ల ఈ ఒకసారికి వెళ్ళండి. సో నేనైతే చెప్పేస్తున్నాను. సో మనకి ఇంకా టాపిక్కి వెళ్తే బాగీ 4 మనకైతే 5th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవుతుంది గాయస్. సో ఈ బాగీ 4కి మనం ఎలాంటి అడ్వెంచరస్ అంటే ఇది మనకి యాక్షన్ థ్రిల్లర్ ఏ రేటెడ్ మూవీ అయితే ఇది. సో ఏ రేటెడ్ మూవీ అంటే 18+ మాత్రమే, నో చైల్డ్స్. సో క్రైమ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఈ సినిమాలో. సో నెక్స్ట్ నెంబర్ 2 డిమాన్ స్లేయర్. మన డిమాన్ స్లేయర్ కీమెట్సు నో యాబా, అది ఫుల్ టైటిల్. సో మనకి ఇది మనకి జపనీస్, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మనకు 5 ఆడియోస్ అయితే వస్తున్నాయి. సో ఈ 5 ఆడియోస్ వచ్చిన తర్వాత ఈ 3Dలో రిలీజ్ అవుతుందా అంటే నో, నాట్ ఎట్ ఆల్ అని చెప్తున్నారు. సో దీని జనరల్స్ ఏంటంటే యాక్షన్, అడ్వెంచర్ అండ్ యానిమీ అయితే ఉండబోతుంది. సో ఇది ఎలా ఉండబోతుందో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. సో నెక్స్ట్ నెంబర్ 3 బెంగాల్ ఫైల్స్. సో దీనికి మనకి ఏమైనా మన మిథున్ చక్రవర్తి గారు అయితే దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. సో మనకు తెలిసింది దీని గురించి. సో దీన్ని మనని 5th సెప్టెంబర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. హిందీ, బెంగాలీ, తెలుగు అంటే 3 లాంగ్వేజెస్ మాత్రమే. 3 hours 25 minutes అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. అండ్ ఇట్ విల్ బి ఏ రేటెడ్ మూవీ అండ్ డ్రామా అండ్ హిస్టారికల్ అయితే ఉండబోతుంది. సో నెక్స్ట్ ఈస్ మిరాయ్ మూవీ. మనకైతే ఈ సినిమా చాలా గట్టి హైప్ అయితే ఉంది కొంచెం. సో ఈ హైప్ తగ్గట్టు మంచి మ్యాచ్ అయితే అవ్వాలి. సో ఈ మిరాయి మనకి 12th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఏమేమి ఆడియోస్ అంటే తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళ్ ఈ 7 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, థ్రిల్లర్, డ్రా అయితే ఉండబోతుంది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. సో నెక్స్ట్ అయితే మనకి మదరాసి మూవీ నుంచి అయితే మనకి హైప్ అయితే ఉంది. ఆ హైప్ తగ్గట్టు మ్యాచ్ వద్దా లేదా అని చూద్దాం. సో ఈ సినిమా మనకి తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అయితే రిలీజ్ అవుతుంది, 4 లాంగ్వేజెస్. అండ్ ఇది 5th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవుతుంది. సో దీన్ని U16 అంటే మనకి నాట్ ఏ రేటెడ్. సో నెక్స్ట్ అయితే మనకి ఉంది ఏంటంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అనే ఓ సినిమా. ఇది సూపర్ రాజా గారు అయితే వస్తుంది. ఇది మనకైతే అడ్వెంచర్ కామెడీ అయితే ఉండబోతుంది. సో ఈ సినిమా మనకు ఓన్లీ తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇది అందరూ చూడొచ్చు ఈ సినిమాని. సో నెక్స్ట్ హీర్ ఎక్స్ప్రెస్. సో ఈ హీర్ ఎక్స్ప్రెస్ అంటే మనకంత ఏం తెలియదు, మనకు పరిచయం లేదు. సో ఈ సినిమాకి మనకి హిందీలో అయితే రిలీజ్ అవుతుంది, ఓన్లీ హిందీ. తర్వాత ఈ సినిమా మనకి రన్ టైం 2 hours 22 minutes వరకు అయితే ఉండబోతుంది. సో కామెడీ, డ్రామా, ఫ్యామిలీ, అడ్వెంచర్ అదంతా ఉంది. సో 13+ మాత్రమే, అంటే ఇది నాట్ ఏ రేటెడ్. సో నెక్స్ట్ అయితే మనకి మాను క్యా కరేగా అంటే ఇది హిందీయే, మనకు తెలిసిపోయింది, ఓన్లీ హిందీ, కామెడీ, రొమాంటిక్గా ఉండబోతుంది. ఈ సినిమా 12th సెప్టెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో నెక్స్ట్ విల్ బీ జాలీ LLB 3 అయితే ఉండబోతుంది. మనకి ఈ సినిమాకి చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే అక్షయ్ కుమార్ గారు అయితే ఉన్నారు ఈ సినిమాలో.
సో దానివల్ల కొంచెం ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఈ సినిమా ఓన్లీ హిందీ మాత్రమే రిలీజ్ అవుతుంది. కామెడీ అండ్ డ్రామా ఇది అయితే వస్తుంది. సో ఈ సినిమా అందరూ చూడొచ్చు. నెక్స్ట్ మనకైతే కిష్కింధపురి మనకైతే ఈ సినిమా అంటే మనకైతే హారర్ మిస్టరీ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. ఈ సినిమాకి నాకు ఇప్పుడు వరకు కన్ఫర్మ్ ఇవ్వలే, ఏ రేటెడ్ అని కాదు, అండ్ రన్ టైం కూడా కన్ఫర్మ్ ఇవ్వలే ఇప్పుడు వరకు. సో ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ఇది మాత్రం మాకు 12 సెప్టెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సబరలా ఎట్టిగడ్డు SYG. ఈ సినిమా మనకు రిలీజ్ అవుతుందో లేదో కూడా నో ఐడియా, బట్ నేను చెప్తున్నాను. సో ఈ సినిమా మనకైతే సాయిధం తేజ్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ఈ 5 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది. యాక్షన్ డ్రామా అయితే ఉండబోతుంది. సో నెక్స్ట్ జస్ట్ గంభీరా. నెక్స్ట్ అయితే మనకి దే కాల్ హిమ్ ఓజీ. సో ఈ సినిమాకి మనం తెలుగు, హిందీ, తమిళ్ మాత్రమే చూడగలుగుతాం. అండ్ ఫుల్ రన్ టైం ఇప్పుడు కాదు, అది సినిమా 25 సెప్టెంబర్న. సో ఇప్పుడే చెప్పలేరు కాబట్టి ఈ సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హాష్మి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. మోస్ట్ హైప్ ఫిలిం ఇదైతే. సో ఇట్ విల్ బీ ఓజీ విల్ బీ ఇంకా చెప్పలే రేటెడా లేకపోతే ఏంటో అనేది, ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ మనకైతే OTT టుమారో అయితే వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను మనీ కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం అయితే పడాలి. సో అందుకని రేపు సారీ ఫర్ టెల్లింగ్ దిస్. సో బాయ్ గైస్.